నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా ముఖ్యాంశాలు. ఈవీఎంలను భద్రపరిచేందుకు నిర్మిస్తున్న గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్. త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. బ్రాహ్మణ కార్పొరేషన్కు చట్టబద్ధత కల్పించాలని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి డిమాండ్. తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్కు విపక్ష నేత జగన్ లేఖ రాయటంపై తెలుగు తమ్ముళ్ల ఫైర్. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడకుండా పాదయాత్రల పేరుతో పారిపోయారని విమర్శ. నగరంలోని రిమ్స్కు పడమర వైపున ఉన్న నూతనంగా నిర్మించిన ఈవీఎంలను భద్రపరిచే గోదాములను జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్ పరిశీలించారు. నిర్మాణ పనులు పూర్తి కావడంతో త్వరలో ప్రారంభించే ఏర్పాట్లలో భాగంగా సందర్శించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, తహసీల్దార్ బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు. ఆ లెక్కన ఒక సియూ ఒకటి అనుకున్నాం మనం. సియూ విల్ హ్యావ్ 1 వీవీప్యాట్ కదా ప్రతి సియూకి. సో సియూలు ఇప్పుడు మనం ఎన్ని ఎస్టిమేట్ చేసాం? అసలు పోలింగ్ స్టేషన్లు ఎన్ని? 3,300 40% వేసుకుంటారు రిజర్వ్. అంటే ఇంకో చేసేయమంటున్నాడు. నేను డిఆర్ఓ గారితో అదే చెప్పాను. ఏమంటావు? గ్రానైట్ అన్నా, ఇది మన కంకర్ తోట, కాంక్రీట్ తోట. ముందు ఫ్లోర్ చేసి గో విత్ ద రివైజ్ డిజైన్. ఓల్డ్ డిజైన్లో విదిన్ బడ్జెటెడ్ ఎస్టిమేట్లో వెళ్ళిపోయి ఆస్క్ హిమ్ టు డెలివర్ బై జాన్ అంటున్నాడు. సిన్స్ పోల్ ఈజ్ ఎనీవే ఇన్ మార్చ్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్ 5 months. అక్కడి నుంచి దీనికి ఎంత గ్యాప్ ఇస్తాం? ఎక్కువ కట్టితే వాస్తు కట్టమంటారు. ఇంతే వదులుతావా? ఇక్కడ దాకా వచ్చి ఫ్రంట్ అక్కడే ఎండ్ అవుతుందా? ఫ్రంట్ అదే లైన్కి పెట్టాను, ఎందుకంటే ముందుకు వెళ్తే మన రోడ్డు ఫ్రీ మూవ్మెంట్ ఉండదని. అసలు కంపు భరించలే ముందు. కనెక్షన్కి బ్యాచెస్ కార్పొరేషన్. ఇప్పుడు ఇది మనకి ఎలక్ట్రిసిటీ ఓకేనా? లోపల బయట ఏమన్నా మెయిన్ సిస్టమ్ అంటే మెయిన్ స్పాట్ మాత్రమే లోకల్ ఫెసిలిటీ ఇది గ్రిల్స్ ఉండాలి. ఇక్కడ కూడా మెటల్ గ్రిల్ పెట్టేసి డోర్ విచ్ విల్ బి లాక్డ్ పర్మనెంట్లీ. అంటే ఇప్పుడు దీంట్లోకి ఇది పర్మనెంట్ గా వదిలి దీనికి డోర్ ఇవ్వు. సో యూ హ్యావ్ 2 entry gates. అంతేగా? అర్థం అవుతుంది, అర్థం అవుతుంది. ఇక్కడ అర్థం అవుతుంది, లోపల ఉంచేసి లోపల there is no problem. కానీ nobody should be able to just enter like that. బ్రాహ్మణ కార్పొరేషన్కు చట్టబద్ధత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి డిమాండ్ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్కు 500 కోట్లు కేటాయిస్తారని చెప్పిన చంద్రబాబు
కేవలం 165 కోట్లు మాత్రమే విడుదల చేసి బ్రాహ్మణులను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడారు. బ్రాహ్మణుల కష్ట నష్టాలు తెలుసుకొని రాబోయే ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించే మేనిఫెస్టోలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏమేమి చర్యలు చేపట్టాలో తెలుసుకునేందుకు ఈ నెల 10వ తేదీ విశాఖపట్నంలోని సిరిపురంలో సాయంత్రం 3 గంటలకు ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సులో జిల్లాలోని బ్రాహ్మణ సోదరులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ సదస్సు బాపట్లలో జరిగిన సందర్భంగా లోకల్ ఎమ్మెల్యేగా తనను ఆహ్వానించనందుకు నిబద్ధత గల అధికారిగా గుర్తింపు పొందిన ఐవీఆర్ కృష్ణారావుపై వేటు వేయటం, సాక్షాత్తు వెంకన్నను నిత్యం ఆరాధించే రమణ దీక్షితులపై వేటు వేయటం బ్రాహ్మణ సమాజం గమనిస్తోందని, సరైన సమయంలో చంద్రబాబుకు వారు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. పార్టీలకు రహితంగా బ్రాహ్మణులు ఆత్మీయ సదస్సుకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక బ్రాహ్మణ సంఘం నాయకులు ఆదిపూడి గిరిజాశంకర్ శాండిల్య, జ్వాలాపతి, ఎల్ భీమశంకరం తదితరులు పాల్గొన్నారు. వివిధ సంఘాల వాళ్ళు బ్రాహ్మణులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, బ్రాహ్మణులకి ఏ రకంగా మేలు చేయాలి, ఎటువంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుందనేటువంటి కార్యక్రమాల మీద ఇప్పటికే అనేక వినతి పత్రాలు ఇచ్చున్నారు. ఈ ఆహ్వానం ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీరు చెప్పినట్టుగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా 10వ తారీఖున జరిగేటువంటి సమావేశానికి, బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి 3 గంటలకి విశాఖపట్నం జరుగుతుంది, సిరిపురం ఏరియాలో జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆ సమావేశానికి అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే నాకున్నటువంటి అనుభవంలో ఇది విమర్శని కాదు, జరుగుతున్నటువంటి విషయాల మీద కొంత బాధ వ్యక్తపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కార్పొరేషను చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 600 హామీల్లో ఒక హామీ అయినటువంటి కార్పొరేషన్ను అది ఆయన మనస్ఫూర్తిగా పెట్టినా పెట్టకపోయినా వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ సమయంలో వచ్చింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేశాం. ఆ సంస్థ రావడానికి ప్రధాన కారకులైనటువంటి ఐవైఆర్ కృష్ణరావు గారు వెనకతలుండి ఇంతో అంతో ఫాలోఅప్ చేసిన ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా నేను ఉన్నా. ఆ తర్వాత తదనంతరం జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే చాలా బాధ వేస్తుంది. 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పినటువంటి వాళ్ళు 4 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ 165 కోట్లు మరి మాత్రమే కేటాయించడం జరిగింది. దీంట్లో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ప్రధానంగా ఈ కార్పొరేషన్ ద్వారా మనం చూస్తే ఒక 2 ఖర్చులు హెడ్సే ఎక్కువ ఖర్చు వెళ్ళినటువంటి విషయం గమనించవచ్చు. దాంట్లో ప్రధానమైనటువంటి పెన్షన్ స్కీమ్. జనరల్గా 3 లక్షల తలసరి ఆదాయం కన్నా తక్కువ ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం వాళ్ళైనా పెన్షన్కి అర్హులు. అక్కడిచ్చేటువంటి 1000 రూపాయలు ఇక్కడ ఇస్తున్నారే తప్పించి ఇక్కడేదో అదనంగా ఇంకొక 1000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆ ఆబ్లిగేషన్ని ఈ జేబులోంచి ఇచ్చే బదులు ఈ జేబులోంచి ఇచ్చినట్టుగా ఒక దగ్గర నుంచి ఇచ్చేది ఈ కార్పొరేషన్ ద్వారా రూట్ చేస్తూ ఇదేదో చాలా పెద్దగా ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి, బ్రాహ్మణులకు ఒరగబెడుతున్నాం అని చెప్పి బ్రాహ్మణ సంఘాలని కొంతమందిని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాద్కు లేఖ రాయటం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర అన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పాదయాత్రల పేరుతో కాలం వెళ్లదీస్తున్న వైసీపీ నాయకుల తీరు హాస్యాస్పదంగా ఉందని వారు ఎద్దేవా చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొమ్మూరి రవిచంద్ర మాట్లాడారు. అసెంబ్లీలో అడుగు పెట్టకుండా సంవత్సర కాలంగా వైసీపీ ఎమ్మెల్యేలు కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను తాము ప్రోత్సహించలేదని, సీఎం చేస్తున్న అభివృద్ధి పనులను చూసే 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పఠాన్ హనీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. 1978లో రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి అయిన విషయం నీకు గుర్తుకు రాకపోవడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఫిరాయింపుని ప్రోత్సహించినటువంటి అసలు మొట్టమొదటి ఫిరాయింపుదారుడు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఆ విషయాన్ని మర్చిపోవడం చాలా దురదృష్టకరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు,
అనే విషయాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ గెలిచినటువంటి 67 మంది శాసనసభ్యుల్లో దాదాపు 23 మంది శాసనసభ్యులు పార్టీలో నీ మోనోపలిని, నీకు ఏకఛత్రాధిపత్యాన్ని, ఎమ్మెల్యేలకి విలువ ఇవ్వకుండా, వారి మాటకి నీవు విలువ ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితులు, నీ నిరంకుశత్వం, నీ అహంకారం, వీటన్నిటినీ కూడా చూసి మరి ఎమ్మెల్యేలు 23 మంది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అహంకారం, ఆయన ఏకఛత్రాధిపత్యం, పార్టీలో ప్రజాస్వామ్యాన్ని లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, మోనోపలిగా వ్యవహరించడం, సాటి ఎమ్మెల్యేల మాటల్ని తీసుకోకపోవడం, వీటినన్నిటినీ వాళ్ళు చూసి విడిపోయినటువంటి రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ విభజించింది రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్కి అప్పులు, తెలంగాణకి ఆస్తులు ఇచ్చి చాలా కుట్రపూరితంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో 16,000 కోట్ల రూపాయలు అప్పులతో ఈ రాష్ట్రం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ గారికి బహిరంగ లేఖ రాయటం చాలా విడ్డూరంగా ఉంది. నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా విలువలు కట్టుబడలేని ఏ రాజకీయ పార్టీ కానీ వ్యక్తులు కానీ ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ప్రజలందరూ గమనించారు. గతంలో 2004లో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారా? మీకు అంత ప్రజాస్వామ్యబద్ధంగా నైతిక విలువలు మీరు కట్టుబడే పని అయితే మణిపూర్లో బీజేపీ ఏం చేసింది, గోవాలో బీజేపీ ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కడే ఈ పని చేశారా? అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సునామీ వచ్చినప్పుడు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ పెంచెల కిషోర్ సూచించారు. సునామీ వచ్చినప్పుడు ఎలా రక్షణ పొందాలో మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. కొత్తపట్నం, పల్లెపాలెం సముద్ర తీరంలో సునామీ మాక్ డ్రిల్ను రెవెన్యూ, పోలీసు, కోస్టల్ సెక్యూరిటీ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పశు సంవర్ధక శాఖ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అగ్నిమాపక శాఖ తదితర శాఖల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. మహిళలు, వృద్ధులను ఎలా రక్షించాలో తెలిపారు. స్పృహ కోల్పోయిన వారికి వైద్య సేవలు అందించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్ ఠాగూర్, మత్స్యశాఖ జేడీ బలరామ్మూర్తి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుల్లారెడ్డి, కొత్తపట్నం తహసీల్దార్ రమణారావు, ఎంపీడీఓ అజిత, వ్యవసాయ శాఖ అధికారి సుచరిత, పల్లెపాలెం మాజీ సర్పంచి ప్రకాష్, రెడ్ క్రాస్ సొసైటీ పిఆర్ఓ అబ్దుల్ కలాం, ఇంకా పోలీసు అధికారులు పాల్గొన్నారు. నీళ్ళలో ఉన్న ప్రతి వస్తువుని బిందెలు, నీటి బిందెలు చూసారా, నీటి బిందెల పైన పాలిథిన్ కవర్ కట్టేసేసి 2 బిందెలు కట్టేసేసింది. ఇలా కర సాయంతో కట్టేస్తే ఆ బిందెల సహాయంతో కూడా మీరు బయటకు వచ్చి ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, రెడ్ క్రాస్, ఇంకా చాలామంది అధికారులు ఇక్కడికి వచ్చేస్తున్నారు. కాబట్టి గ్రామస్తులందరూ కూడా దీన్ని నిజమైన సునామీ వచ్చినప్పుడు మనం ఎలాగైతే రియాక్ట్ అవుతామో, సునామీ వచ్చి ఇంకో 2 గంటల్లో మన అందరినీ సునామీ వచ్చినప్పుడు మన ప్రాణాలని, మన ఆస్తుని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ అవగాహన కల్పించి మన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళ స్టాఫు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫైర్ అగ్రికల్చర్, సెరికల్చర్ అందరూ కూడా వివిధ శాఖల అధికారులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళని వెంటనే గ్రామం నుంచి సురక్షిత ప్రాంతానికి, తుఫాన్ షెల్టర్కి, సైక్లోన్ షెల్టర్కి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు ఎక్కువ
ఒంగోలు రీజియన్ను లాభాల బాట పట్టించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఆర్టీసీ ఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించిన జి విజయ్ గీత అన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ఎం విజయ్ గీతను సిబ్బంది బొకేలతో స్వాగతించారు. కార్మికులు సిబ్బంది సహకారంతో ఒంగోలు రీజియన్ని అభివృద్ధి బాటలో పయనింపచేస్తామని ఆమె చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. డిప్యూటీ సిటిఎం మురళీబాబు, డిప్యూటీ సిఎంఐ రాజేంద్రరెడ్డి, పిఓ షహజాద్, ఏఎంపీ శ్రీనివాస్, పి ప్రసాద్, కేవీ రావు, పిఆర్ఓ రామకృష్ణ తదితరులు పాల్గొని నూతన ఆర్ఎంకి బొకేలు అందజేసి స్వాగతం పలికారు. ఫస్ట్ టైం ఆర్ఎంగా ప్రమోషన్ తీసుకొని ప్రకాశం రీజన్లో పనిచేయడానికి రావటం, వీళ్ళందరితో కలిసి పనిచేయడానికి వచ్చిన అవకాశాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. దిస్ ఈజ్ ద న్యూ అసైన్మెంట్ ఫర్ మీ. ఈ రీజన్ ముందుకు తీసుకువెళ్ళడానికి మా వాళ్ళందరూ సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. అట్లానే ఎంప్లాయీస్కి ఏ వెల్ఫేర్ అయితే ఉందో, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయడానికి, అలాగే ప్రయాణికులకి ఏ సౌకర్యాలు అయితే కావాలో అవన్నీ అందించడానికి నేను వెళ్ళ కృషి చేస్తానని చెప్తున్నాను. ఇక ముందు ఈ రీజన్ ఇంకా ముందు మంచి అభివృద్ధి పదంలో పయనించడానికి నా శాశక్తులుగా పనిచేస్తానని అనుకుంటున్నాను. సో ఇది నా కెరియర్కి ఫస్ట్ స్టెప్ కాబట్టి అందరం కూడా కలిసి పనిచేద్దాం అనేది నా సందేశం. ఒంగోలులోని ఎన్జిఓ కాలనీలో గల విజ్ఞాన్ టెక్నో స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కాట్రగడ్డ మురళీకృష్ణ పర్యవేక్షణలో పలు కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందాన్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కాట్రగడ్డ మురళీకృష్ణతో పాటు ప్రిన్సిపాల్ కాట్రగడ్డ వరలక్ష్మి, అధ్యాపకులు వందే మోహన్ బాబు, సుభాని, కుమారి, శ్రీదేవి, అఖిల, వాణి ఇంకా పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఎలా చేస్తున్నారు తెలుస్తుంది, చాలా మంది అల్లరి చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మా మాట వింటే మాకు నచ్చింది. కానీ మేము కొంతమందిని కొట్టాము, వేరే వాళ్ళు వచ్చి చెప్పారు, మాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. లాంటి యూనివర్సిటీస్ లో కూడా ఆయన వైస్ ఛాన్సలర్ గా పనిచేయడం జరిగింది. మరి ఈ విధంగా అనేక సందర్భాలలో ఆయనకి అనేక రకాలైనటువంటి అవార్డ్స్ రావడం జరిగింది. అనేక పుస్తకాలని ఆయన మేధా సంపత్తితో రచించడం జరిగింది. ఆయన ఒక తాత్వికవేత్త, ఒక గొప్ప ఆధ్యాత్మిక స్వామి వివేకానంద 125వ జయంతిని పురస్కరించుకొని నెల 11వ తేదీన జిల్లాలోని అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలను నిర్వహించాలని డిఈఓ విఎస్ సుబ్బారావు ఒక ప్రకటనలో ఆదేశించారు. పోటీలను ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగం నడవటం లేదని, బాబు రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి ధ్వజమెత్తారు. 28 మంది తమ ఎమ్మెల్యేలను అక్రమంగా టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ విఫలమైందని మాట్లాడే వారికి ఆ నైతిక హక్కు లేదని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉద్యమాలు చేస్తున్నది జగనేనని స్పష్టం చేశారు. శాసనసభ అభివృద్ధి ఫండ్ను కూడా పచ్చ కండువాలు కప్పుకున్న వారికే ఇస్తానని ప్రకటించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీల రాజీనామా, తమ ఎమ్మెల్యేలను రాజ్యాంగానికి విరుద్ధంగా టీడీపీలో చేర్చుకున్నందుకు అసెంబ్లీ బహిష్కరణ సముచిత నిర్ణయాలేనన్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టారని చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అన్యాయాలపై, అక్రమాలపై, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న తీరుపై ప్రశ్నించాలని అన్నారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక బ్రాహ్మణ సంఘం నాయకులు ఆదిపూడి శాండిల్య, మాజీ కౌన్సిలర్ జ్వాలాపతి, ఎల్ భీమశంకరం తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగానికి లోబడి
మేము పనిచేస్తామని చెప్పి ప్రమాణాలు చేసిన వాళ్ళం. ఈరోజు ఆ రాజ్యాంగం లేదు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఇక్కడ బాబు గారి రాజ్యాంగం నడుస్తాం. నేను పత్రికల వాళ్ళని మీడియా వాళ్ళని కూడా అడిగేది ఒకటి, 22 మంది శాసనసభ్యుల్ని అన్డెమోక్రటిక్గా ఒక పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి శాసనసభ్యుల్ని సంతలో పశువులు అంటారు, కూరగాయల మార్కెట్లో కూరలు అంటారు, నాకు తెలియదు, కానీ ఆశలు చూపించి డబ్బు ఎర చూపించి ప్రలోభాలకు గురిచేసి నేరుగా ముఖ్యమంత్రి గారి కండువాలు కప్పి తీసుకున్నటువంటి దాన్ని ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు? శాసనసభ్యులు మాకు చాలా బాధే. ఒక శాసనసభ్యుడు శాసనసభకు వెళ్ళకపోవడానికి ఒక తీవ్రమైనటువంటి కారణం ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. శాసనసభ్యుల్ని మీరు వెళ్ళకుండా ఇది బాధ్యత రాహిత్యం అని మీరు అన్నీ ముందర శాసనసభ్యుడు ఎందుకు వెళ్ళట్లేదు, ఏ కారణంగా వెళ్ళట్లేదు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. సంవత్సరంన్నర పాటు అనేక రకాలుగా రాష్ట్రపతి గారి దగ్గర నుంచి, గవర్నర్ గారి దగ్గర నుంచి, శాసనసభ స్పీకర్ ముందర అనేక రకాలుగా మాకున్నటువంటి మరి అబ్జెక్షన్ని రేజ్ చేసిన, నల్ల చొక్కాలు ధరించాము, నేల మీద కూర్చున్నాము, మా గొంతు పోయేటట్టుగా మరి స్లోగన్స్ ఇచ్చి వారిని నిద్రలేపడానికి ప్రయత్నించాము. చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా గమనించారు. ఇంత తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసిన తర్వాత కూడా మా ప్రయత్నాన్ని అక్కడ విరమించుకొని వాళ్ళు ఏం చేసినా తల ఉంచుకొని వెళ్ళి అక్కడ కూర్చొని మేము అడిగేటువంటి ప్రశ్నలకి మా పార్టీ నుంచి గెలిచి వెళ్ళినటువంటి మంత్రులైనటువంటి వాళ్ళు సమాధానం చెప్తే దాన్ని మేము అంగీకరించి కూర్చోవాలని అడుగుతున్నాను. నిన్న కాక మొన్న గజెట్ పబ్లికేషన్లో కూడా ఆ 22 మంది సభ్యుల్ని వైఎస్ఆర్సీపీ సభ్యులుగానే పేర్కొంటూనే ఉంటే మేమందరం ఏదైనా కొలిషన్ గవర్నమెంట్లో ఉన్నామనేటువంటి భావన మాకు రావాలా అని అడుగుతా ఉన్నా. అన్నా క్యాంటీన్ నిర్మాణాల్లో డొల్లతనం బయటపడింది. కలెక్టరేట్ ఎదురుగా గల అన్నా క్యాంటీన్ వెనుక భాగం ఒక్కసారిగా కుంగిపోయింది. క్యాంటీన్ నిర్మాణ లోపం వల్లే ఫ్లోర్ కుంగిపోయిందని వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ధనదాహానికి అన్నా క్యాంటీన్లు అద్దం పడుతున్నాయని కుప్పం ప్రసాద్ విమర్శించారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ క్యాంటీన్లను హడావిడిగా నిర్మాణాలు చేశారని ఆయన ఆరోపించారు. 36 లక్షలతో నిర్మాణాలు చేపట్టామని గొప్పలు చెప్పుకునే పాలకులు ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ కుప్పం ప్రసాద్ ప్రశ్నించారు. అందరికీ ఇళ్లు నిర్మాణాలు కూడా నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లు నిర్మాణాలు చేపడుతున్న L&T కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బాగా పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఈరోజు ఒంగోలులో అన్నా క్యాంటీన్ ఒక నిదర్శనం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఈరోజు 3 వారాలు కూడా కాల ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ అయ్యి కనీసం ఎలా ఉందో కుంగిపోయింది. అదే భోజనం చేస్తున్న ప్రజలందరూ కూడా ఆ క్యాంటీన్లో ఉంటే మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. అది కూలిపోయి ఉంటే ఎంతమంది ప్రజలకి ప్రమాదం జరిగేదో మనందరం గమనించాలి. ఈరోజు ఒక కమిషన్ల కోసమే ఈరోజు ఒంగోలులో ఇటువంటి కక్కుర్తి పనులకి ముందుంటున్నాడు. ఈరోజు మున్సిపల్లో ఏ వర్క్ జరిగినా కమిషను, ఏ ఒక్క చిన్న కార్యక్రమం జరిగినా కమిషన్లతో ధనదాహంతో ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్త కాడి నుంచి ఈరోజు నాయకుడి వరకు కూడా ఆలోచిస్తున్నాడు. చిన్న ఫంక్షన్ ఇస్తే కమిషను, చిన్న పట్టా ఇస్తే కమిషను, ఇళ్ళ మంజూరు చేస్తే కమిషను, ఈ కమిషన్లతోటి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం బతుకుతూ ఉంది. అంతేకాదు దీని మీద ఖచ్చితంగా కమిషన్ వేసి దీనికి కారణమైనటువంటి వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసి అవసరమైతే ఈ కాంట్రాక్టులు ఇవాళ ఒంగోలులో కడుతున్నటువంటి గృహాలు కూడా ఈ L&T వాళ్ళే.
ఈరోజు ఈ చిన్న అన్నా క్యాంటీన్ ఈ పరిస్థితి ఉందంటే రేపు ఏ విధంగా నమ్మి వాళ్ళని ఆ ఇళ్లలో గృహప్రవేశాలు చేయాలి, ఆ ఇళ్ళన్నీ కూడా ఎలా ఈ ప్రజలు నమ్ముతారని ఖచ్చితంగా దీనికి క్షమాపణ చెప్పి ఖచ్చితంగా ఇంకొకరి కాంట్రాక్ట్ మార్చి ఇవాళ ఒంగోలులో కడుతున్న ఈ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఇది కట్టారంట. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆ కాంట్రాక్ట్ అనేది రద్దు చేయాలని దీని మీద ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకెళ్లి దీని మీద ఖచ్చితంగా మేము కార్యాచరణ రూపొందిస్తాం. ఒంగోలు ఆర్టీసీ డిపో ఎదురుగా గల ఆనంద భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ సెల్ రేంజ్ సెల్ షాపును ఫ్యూజియన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి డాక్టర్ సాదినేని సురేష్ చౌదరి, ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ కె సీతారామయ్య ప్రారంభించారు. సెల్ షాప్ నిర్వాహకులు ప్రతాప్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పలు మాజీ సర్పంచ్ కాట్రగడ్డ రఘు ఇంకా పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని సిటీ సెల్ కేర్ నిర్వాహకుడు ప్రతాప్కు అభినందనలు తెలియజేశారు. వ్యాపారం, కస్టమర్ల ఆదరాభిమానాలు చూరగొని దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షాపు యజమాని ప్రతాప్ మాట్లాడుతూ తమ షాపులో అన్ని కంపెనీల సెల్ ఫోన్లు వివిధ రేంజ్ల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అలాగే సర్వీస్, ఆఫ్టర్ సేల్స్ సౌకర్యం కూడా ఖచ్చితంగా ఉంటుందని పేర్కొన్నారు. ఒంగోలు పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదురుగా సిటీ సెల్ రేంజ్ అనే షాపు మన ప్రతాప్ ప్రారంభించడం చాలా సంతోషం. ఇది అన్ని డిజైన్లలో సెల్ ఫోన్లన్నీ కూడా పెట్టి దినదిన వృద్ధి సాధించి బాగా వ్యాపార వృద్ధి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కొప్పోలు వాసి ప్రతాప్ ఇక్కడ సెల్ షాప్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. తన షాపు సక్సెస్ఫుల్గా ఉంటూ మా ఊర్లో ఇలాంటి కుర్రాళ్ళకి తన ఆదర్శప్రాయంగా ఇంకా ఎదిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ప్రతాప్ అండ్ సెల్ రేంజ్. ఈరోజు నూతనంగా ప్రారంభించబడిన సిటీ సెల్ రేంజ్ ప్రారంభోత్సవానికి డాక్టర్ సీతారాం గారు, కామేపల్లి శ్రీని గారు, సాదినేని సురేష్ గారు వచ్చి ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ మొబైల్ షోరూమ్ని ప్రజలందరూ వచ్చి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కెవి రామాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 26 సంవత్సరాల లోపు గల వయసు గలవారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు 7వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు
జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి హాజరు కావాలని కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. ఒంగోలులోని దేవుడి చెరువు రోడ్లో గల రవీంద్ర భారతి స్కూల్లో గురుపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువు యొక్క స్థానం అత్యున్నతమైనది. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత దేవుడి కన్నా మించిన స్థానం గురువుది. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయనటువంటి స్థానం అది. ఈ మధ్య వచ్చే సినిమాలలో రకరకాలుగా టీచర్స్ని మీద జోక్స్ వేస్తూ రకరకాలుగా తీస్తూ ఉన్నారు. అలా ఏమి వచ్చినా ఏ రకంగా గురువుని కొంచెం దిగజార్చే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పిల్లల హృదయాలలో, పేరెంట్స్ హృదయాలలో టీచర్ యొక్క స్థానము చెరిగిపోనిది. దానికి నిదర్శనమే ఈరోజు మా స్కూల్లో జరుగుతున్నటువంటి టీచర్స్ డే ప్రోగ్రాము. జనరల్గా పిల్లలు, టీచర్సు, మేనేజ్మెంటు కలిసి చేసుకుంటారు ఎప్పుడు టీచర్స్ డే, ఎక్కడైనా అదే జరుగుతుంది. కానీ మా స్కూల్లో వినూత్నంగా ఈసారి పేరెంట్స్ ముందుకు వచ్చారు. మా పిల్లల చేత టీచర్స్ డే సెలబ్రేషన్స్ మేము చేస్తాము అని చెప్పి టీచర్స్ ముందుకొచ్చి, పేరెంట్స్ ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఇదే మనకి టీచర్ యొక్క స్థానం అత్యున్నతమైనది అని తెలియడానికి ఇది ఒకటి నిదర్శనము. ఈ సందర్భంగా మా స్కూల్కి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించే ప్రశ్నే లేదని నేషనల్ రైట్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ NSRO చైర్మన్ తిరుమల శ్రీ శ్రీరామమూర్తి అన్నారు. సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ సంస్థ ద్వారా జిల్లాలో 7 బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అవినీతి, లంచం పేరుతో వేధించినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ రామిరెడ్డి, నితిన్ రెడ్డి, జిల్లా జాయింట్ సెక్రటరీ న్యాయవాది బంకా సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. నేను NSRO స్టేట్ హానరబుల్ చైర్మన్, బోత్ తెలుగు రాష్ట్రాలకి చైర్మన్. ఈ 2 రాష్ట్రాల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా చూడటానికే మా సోషల్ రైట్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఇది జస్ట్ మొన్న పార్లమెంట్లో
2018 మార్చిలో పార్లమెంట్లో ఈ బిల్ పెట్టేసి ఇదైపోయింది. సో దీనికి కొత్తగా స్టేట్లో మా తెలుగు రాష్ట్రాల్లో నన్ను సెంట్రల్ గవర్నమెంట్ నన్ను నియమించింది. భారత ప్రభుత్వంచే నియమించబడినటువంటి ఈ ఎన్ఎస్ఆర్ఓ. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నాటక వారోత్సవాల్లో భాగంగా శ్రీ కళా ప్రకాశం ఒంగోలు వారు ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక నాటకం ఆకట్టుకుంది. అద్భుతమైన ఆహార్యం, ఆంగికం, వాచికంతో నటీనటులు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. శ్రీకృష్ణుడి వేషధారణలో వాకా సంజీవరెడ్డి, బాచిన సుబ్బయ్య, ధర్మరాజుగా సివి శివప్రసాద్, భీముడిగా పి బాలగురవయ్య, అర్జునుడిగా బాబురావు, నకుల సహదేవులుగా ఏ ప్రసాద్, డి సుబ్బారావు, దుర్యోధనుడిగా కరవది రాఘవ, జి వెంకటరామయ్య, ధృతరాష్ట్రుడిగా డి వెంకటేశ్వర్లు, ద్రౌపదిగా ఎస్ తిరుమల నటించారు. షేక్ సుభాని, కె రమణ వాద్య సహకారాన్ని అందించారు. కార్యార్థినై కొనుతగా నేను ముందుగా తాన చేసి ఈతరులను అవమానించిన లోకులు కృష్ణుడు పక్షపాతిని కలిగించులేని అయినను సంధ్య వందకం కానీ సకలము ఇప్పుడే తేలగలదు. ఇక వార్తలు ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంలను భద్రపరిచేందుకు నిర్మిస్తున్న గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్. త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. బ్రాహ్మణ కార్పొరేషన్కు చట్టబద్ధత కల్పించాలని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి డిమాండ్. తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్కు విపక్ష నేత జగన్ లేఖ రాయటంపై తెలుగు తమ్ముళ్ల ఫైర్. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడకుండా పాదయాత్రల పేరుతో పారిపోయారని విమర్శ. సత్య న్యూస్లో నేటి మాట. రూపాన్ని చూసి మురిసిపోకూడదు, రూపాయిని చూసుకొని మిడిసి పడకూడదు. ఎందుకంటే రూపమైనా రూపాయి అయినా శాశ్వతం కాదు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.